నమస్కారం. తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రీతి. ప్లాట్ ఇస్తే 1,00,000, అమ్మేస్తే 3 లక్షలు. జగనన్న కాలనీలో ఖరీదైన వ్యాపారం. టీచర్లు, ఉద్యోగులకు పట్టాలు, ఉద్యోగులకు ప్రజా ప్రతినిధుల కాసుల వర్షం. చౌడేపల్లెలో అక్రమాల జోరు. మనవాడైతే చాలు నిబంధనలు పాతే. 1,00,000 కొట్టు జగనన్న కాలనీలో పట్టాపట్టు. ఇదే తరహాలో 3 ప్రజా ప్రతినిధుల అండతో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్న కాలనీ ఎక్కడుందో తెలుసా? అయితే రండి, చౌడేపల్లె మండలం గడ్డవారిపల్లి రోడ్డు దగ్గరికి. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఎంతో ఉన్నత ఆశయంతో పేదల కోసం 240 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థలాన్ని కేటాయించారు. ఇందులో 117 మందికి పట్టాలు పంపిణీ చేసి ఇండ్లు మంజూరు చేశారు. ఇక్కడితో ఆ 3 రెవెన్యూ అధికారులకు కన్ను పడింది. పందికొక్కుల్లా మొక్కేందుకు ప్లాన్ వేశారు. ప్లాట్లు కేటాయింపు పేదలకు ఇవ్వాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా ధనికులకు, ఉద్యోగులకు, బహుళ అంతస్తుల ఇండ్లు కలిగిన వారికి, వారి కుటుంబ సభ్యులకు పట్టాలు పంపిణీ బాహాటంగా నిర్వహించారు. అక్కడితో కథ ముగిసిపోలేదు. ధనికులకే పట్టాలు ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జగనన్న కాలనీ వేదికగా మారింది. పట్టాలు పొందిన వారి వద్ద నుంచి 50,000, 1,00,000 రూపాయలకు కొనుగోలు చేసి ఆ 3 ఉద్యోగులు ఒక్కొక్క ప్లాటును 3 లక్షల రూపాయలకు విక్రయించడంతో వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ విధంగా జగనన్న కాలనీలో నిజమైన లబ్ధిదారులు 40 కుటుంబాలు కూడా లేకపోవడం గమనార్హం. కాలనీలో సుమారు 160 ప్లాట్లను క్రయ విక్రయాలు నిర్వహిస్తూ కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.